ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని మనం కోరదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇట్టి విధంగా మీ పాదాల చెంతకు చేరి ప్రార్థించుకొని అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకునే సమయంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఒక శిల్పి శిలను ఎలాగైతే చెక్కుతాడో మమ్మల్ని ప్రతి వారము ప్రతి వాక్యము ద్వారా చెక్కుతూనే ఉన్నావు. కానీ మరలా చెక్కిన దాన్ని మేము పాడు చేసుకుంటున్నామయ్యా. కానీ ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడండి, మా హృదయాలను సరిచేయండి అయ్యా. పాటలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు మా మీద ఎటువంటి శక్తులు పనిచేయవు, కానీ వాక్యం వినేటప్పుడే సైతాను వచ్చి మా పక్కన కూర్చొని నిద్ర అనే జబ్బును అంటిస్తున్నాడయ్యా. దాని నుంచి దూరపరచండి. వాక్యం వినే శక్తిని దయచేయండి, మెలకువగా ఉండే శక్తిని దయచేయండి. 2 కళ్ళతో చూచి, 2 చెవులతో విని, మనసుతో గ్రహించి, హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వింటున్న మేము శ్రద్ధగా విని దాని ప్రకారం ఫలింపజేసుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మనం విందాం. నేను ఎవరినైనా మీ ఇంటిలో ఏముంది అని అడిగితే మీ దగ్గర నుంచి వచ్చే జవాబు ఏంటి? మా ఇంటిలో 55 ఇంచెస్ టీవీ ఉందండి అంటాం, పెద్ద టీవీ. ఇంకేముందమ్మా మీ ఇంట్లో అంటే మా ఇంట్లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉందండి అంటాం. ఇంకేముందమ్మా మీ ఇంట్లో అంటే మా ఇంట్లో ప్రతి వ్యక్తికి ఒక కంచం ఉందండి, లేకపోతే మా ఇంట్లో ఏసీ ఉందండి, మా ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయని ఇలా సమాధానం ఇస్తాం మనం. అవునా కాదా? ఖచ్చితంగా ఇలానే చెప్తాం. ఖచ్చితంగా ఇలానే మనం చెప్పేవారిగా ఉంటాం. మీ కుమారుడికో మీ కూతురికో పెళ్లి సంబంధం వచ్చింది, వారు వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగారనుకో, ప్రార్థన ఉందని ఎవరైనా చెప్తారా? ఎవ్వరూ చెప్పరు. మా ఇంట్లో దేవుని వాక్యం ఉందని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పరు. అంటే అడిగే వ్యక్తిని బట్టి మన జవాబు మారిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఇక్కడ ఒక్కొక్క మాట చెప్పేవారుగా మీరు ఉండకూడదు. ప్రతి చోట ఒకే మాటగా నిలకడగా ఉండి మీ జవాబు ఉండాలి. మరి క్రైస్తవ విశ్వాసులమైన మనము, క్రైస్తవుని దేవుణ్ణి నిజమైన దేవుడిగా యేసుక్రీస్తుని నమ్ముకున్న మనము, విశ్వాసులమని పిలువబడుచున్న మనము, మన ఇంటిలో ఏముండాలి? ఇదే ఈరోజు మన వాక్యం అంశం. క్రైస్తవ విశ్వాసులైన మన ఇంటిలో, విశ్వాసులమని పిలువబడుచున్న మనము, లోకాన్ని నుండి ప్రత్యేకించబడిన మన ఇంటిలో ఏముండాలి? ఇదే మన ప్రశ్న ఈరోజు. ఇదే మన వాక్యం. దేవుడే మన దగ్గరకు వచ్చి నీ ఇంటిలో ఏమున్నది, పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి నీ ఇంటిలో ఏమున్నది, హృదయం అనే ఇంటిలో ఏముంది, లేదా లోకంలో నీవు నివసిస్తున్న ఇంటిలో ఏముంది అని అడిగితే, పరలోక రాజ్యానికి చేరడానికి నీకు కావాల్సింది నీ ఇంట్లో ఏముందంటే నీ దగ్గర నుంచి సమాధానం ఏమొస్తుంది, ఏం రావాలి అనేదే ఈరోజు వాక్యం అంశం. తీయండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చదివిన వాక్యంలో దేవుని మందసం అని ఒకటి కనబడుతుంది. ఓబేదేము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆశీర్వాదం అనే అంశం మనకు కనిపిస్తుంది. అక్కడ మరలా ఇంకోటి గమనించవలసింది ఏంటంటే, ఓబేదేము ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు ఓబేదేము అంతకంతకు ఆశీర్వదింపబడుచుండెను. ఈరోజు దేవుని మందసాన్ని దేవుని వాక్యంగా మనం అనుకుంటే, దేవుని వాక్యము ఓబేదేము ఇంటిలో ఉన్నప్పుడు ఓబేదేము ఏం చేయబడ్డాడు అంటే, దేవుని వాక్యము మన ఇంటిలో ఎప్పుడైతే ఉంటుందో మనము ఆశీర్వదింపబడతాం. మీకు ఇలా చెప్తాను వినండి. అక్కడ జరిగిన సారాంశం లేదంటే కంటెంట్ ఏంటో మీకు చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. దావీదు ఒక దేశాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్న మందసాన్ని తెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే నేను చెప్పేదంతా మీకు ఉంటుంది. దావీదు ఒక దేశాన్ని మీదకి వెళ్ళి మందసాన్ని తెచ్చుకుంటున్న సమయంలో ఒక కాలువ దగ్గరికి వస్తాడు. ఆ కాలువ దగ్గరికి వచ్చినప్పుడు కాలు జారి ఉజ్జా అనే వ్యక్తి చెయ్యి ఆ మందసం మీద పడుతుంది.
పడగానే ఉజ్జా అనే వ్యక్తి చచ్చిపోతాడు. అది చూసి దావీదుకు భయమేస్తుంది. అదేంటి, దేవుని వాక్యాన్ని నేను తెచ్చుకుంటుంటే అది చెయ్యి పడగానే చచ్చిపోయాడే, ఇప్పుడు అది మా ఇంట్లో పెట్టుకుంటే నాకేమైనా వస్తుందేమో, ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి భయపడ్డాడు. అసలు దేవుని మందసాన్ని తయారు చేయడానికి కారణం ఏంటి? మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని నియమించండి, దానికి మందసం అని పేరు పెట్టండి, అందులో నేను ఇచ్చిన 10 ఆజ్ఞలు అందులో పెట్టండి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అంటే దేవుని వాక్యాన్ని, అంటే నా మాటల్ని అందులో పెట్టండి, నేను మీ కూడా వస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి వారు మోస్తున్న సమయంలో, వారింటికి తీసుకెళ్తున్న సమయంలో ఉజ్జా అనే వ్యక్తి చెయ్యి దాని మీద పడగానే మరణించాడు. మరణించగానే దావీదు చూసి భయపడ్డాడు. ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్తే నా కుమారులు చచ్చిపోతారేమో, నా పనులు చచ్చిపోతారేమో, నా భార్యలు చచ్చిపోతారేమో అని భయపడి అప్పుడేం చేశాడంటే ఒబేదేమును పిలిచి మీ ఇంటిలో పెట్టు అన్నాడు. ఇలా పెట్టమన్న సమయంలో ఒబేదేము ఇంటికి వెళ్ళగానే 3 నెలలు ఆశీర్వాదాన్ని చూశాడు ఒబేదేము. ఇప్పుడు చెప్పండి, మనం మన జీవితం పట్ల ఆశీర్వాదాలు చూడట్లేదంటే కారణం ఏంటి? దేవుని వాక్యము మన ఇంటిలో లేకపోవడం. అది మన హృదయమని ఇల్లు అవ్వచ్చు, లేకపోతే మనం నివసిస్తున్న ఇల్లు అవ్వచ్చు. మన ఇంటిలో మనం ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామంటే కారణం దేవుని వాక్యం మన ఇంటిలో లేకపోవడం. దావీదు వలె ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని దూరంగా తీసుకెళ్ళిపోతాం. ఇక్కడేమో దావీదు దేవుని వాక్యాన్ని, మందసాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఎవరు ఆశీర్వదింపబడ్డారు? ఒబేదేము ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు నీవు నీ ఇంటిలో దేవుని వాక్యాన్ని నీ పిల్లలకి, లేకపోతే నీ యజమాని గారికి అది వినబడకుండా, కనబడకుండా నువ్వు దూరంగా తీసుకెళ్ళిపోతున్నావంటే నీ ఇల్లు ఎలా ఆశీర్వదింపబడుతుంది? నీ ఇల్లు ఎలా దేవుని మహిమతో నింపబడుతుంది? నీ ఎడల దేవుడు ఎలా కార్యాలు చేయగలడు? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఒబేదేము లేకపోతే దావీదు జీవితం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన ఇంటిలో ఉంచుకున్నామో అప్పుడు మనం ఆశీర్వాదాలు చూసే అవకాశాలు చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలంటే లోకరీతిగా ఆశీర్వాదాలే కాదు, ఆత్మీయ రీతిలో ఆశీర్వాదాలు కూడా మనం చూడగలం. ఆత్మీయ మేలులు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళగలం అనే నమ్మకం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు. కనుక సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు ఆశీర్వాదం రావట్లేదా? లేకపోతే భయంగా ఉంటున్నావా? పరలోకం వెళ్తానో వెళ్ళనో అనే భయంగా ఉంటున్నావా? దానికి కారణం నీ ఇంటిలో దేవుని వాక్యం లేకపోవడం. కనుక వినండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉంటే ఏం జరుగుతుంది? మీరు అనొచ్చు, అయ్యగారు మీరు చెప్పారు దేవుని వాక్యం మా ఇంటిలో ఉండాలి, మా ఇంట్లో పెట్టుకోండి అన్నారు. మరి దేవుని వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకోగా, దేవుని వాక్యాన్ని మా ఇంటిలో పెట్టుకోనగా మాకు ఏంటి అని అడిగితే తీయండి, చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. దేవుని వాక్యం ఎప్పుడైతే మన ఇంటిలో ఉంటుందో కనబడని, కంటికి కనబడిన దీవెనలు వస్తాయని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఇందును గూర్చి దేవుని ప్రేమించేవారు, అంటే ఎవరైతే దేవుని ప్రేమించి, ఎవరైతే దేవుని వాక్యాన్ని తన మనసులో పెట్టుకుంటారో, లేకపోతే ఎవరైతే దేవుని వాక్యాన్ని తన ఇంటిలో ఉంటారో వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడకుండా, చెవికి వినబడకుండా దేవుడు తన కార్యాలని చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యాన్ని మన ఇంటిలో ఉంచుకుంటే మనకేం కలుగుతుంది? ఇప్పుడు కంటికి కనబడని మేలులు జరుగుతున్నాయి. రెండవది, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్ర తత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఆత్మ యొక్క ప్రథమ ఫలములు. అంటే
దేవుని వాక్యాన్ని మన ఇంటిలో పెట్టుకున్నప్పుడు దేవుడు మనకి ఆత్మఫలాన్ని, ప్రథమ ఫలాన్ని దయచేస్తాడు. అంతే, మన ఎడల మేలును కలుగజేస్తాడు ఆయన. నీ ఎడల మేలు కలగట్లేదా? కంటికి కనబడని దీవెనలు నీకు కనిపించట్లేదా? అయితే గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, మనలో దేవుని వాక్యం లేదు. సామెతలు 8:21 ప్రకారం ఆయన ఆస్తికర్తలుగా చేయనంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం, మనకి మేలులు కలగట్లేదు, కంటికి కనబడని మేలులు మనకి కలగట్లేదు లేక కనబడట్లేదంటే కారణం ఏంటి? దేవుని వాక్యము మనలో లేకపోవడం. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో, ఒబేదేమో ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో మన కుటుంబంలో కూడా అటువంటి ఆశీర్వాదాలు, మేలులు, దేవుడిలో ఆనందించే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 15వ వచనం, నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. అంటే నీతిమంతుల ఇంటిలో ఏముండాలంట? రక్షణ గూర్చిన పాటలు ఉండాలి, రక్షణ గూర్చిన అనుభవం ఉండాలి, రక్షణ గూర్చిన జీవితం ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడే దేవుడు మన ఎడల సాహస కార్యాలు చేయగలుగును. దేవుడు మన ఎడల సాహస కార్యాలు చేయట్లేదంటే కారణం ఏంటంటే మనలో రక్షణ లేకపోవడం, మన ఇంటిలో రక్షణ అనుభవం లేకపోవడం, మన ఇంటిలో దేవునికి సంబంధించిన పాటలు లేకపోవడం. మన ఇంటిలో ఏం పాటలు ఉంటాయంటే సినిమా పాటలు, మన ఇంటిలో ఏం పాటలు ఉంటాయంటే సీరియల్ పాటలు, మన ఇంటిలో ఏం పాటలు ఉంటాయంటే లోకానికి చెందిన పాటలు, లోకానికి చెందిన కీర్తనలు. కానీ దేవుడేమో దేవుని వాక్యం ద్వారా నీవు రక్షణ పొందిన వాడివైతే నీ ఇంటిలో రక్షణ సునాదము వినబడాలి, అప్పుడే నీ ఎడల నేను సాహస కార్యాలు చేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి సహోదరి సహోదరుడా, చివరికి న్యాయవంతులకి విజయం లభించాలంటే దేవుని రక్షణ మనలో ఉండాలి. దేవుని రక్షణ మనలో ఉండాలంటే మొదటిగా దేవుని వాక్యం మన ఇంటిలో ఉండాలి. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అని, దేవుడు మన కోసం చనిపోయాడని, దేవుడు తిరిగి లేచాడని, మన పాపాల కోసమే ఆయన చనిపోయాడని దేవుని వాక్యం చదివినప్పుడు మనం గ్రహించి దాని వలన రక్షణ పొందుకుంటాం. ఒకదానికొకటి ఇంటర్లింక్. కాబట్టి మన ఇంట్లో రక్షణ లేదు కాబట్టి మనము దేవుని మేలులను పొందుకోలేకపోతున్నాం. పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోవడానికి కారణం మనకి రక్షణ అనుభవం లేకపోవడం. విజయం లభించాలంటే ఇప్పుడు చదివిన వాక్యం ప్రకారం కీర్తన 118:15 ప్రకారం యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును. అంటే దేవుడు మన ఎడల సాహస కార్యాలు చేయాలన్నా, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలన్నా మనలో ఉండాల్సింది రక్షణ అనుభవం, మన ఇంటిలో ఉండాల్సింది రక్షణ. కానీ మన ఇంటిలో ఏముందంటే టీవీ ఉంది, మన ఇంటిలో ఏముందంటే సినిమాకి సంబంధించిన, లోకానికి సంబంధించిన కార్యాలు మన ఇంటిలో ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి మనకి విజయం రావట్లేదు. మరి రక్షణ పొందిన విశ్వాసులు ఎలా ఉంటారు? తీయొద్దు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 25 ప్రకారం విగ్రహారాధన చేయరు. లేవీకాండం 18:20 ప్రకారం వ్యభిచారము చేయరు. లేదా 10 ఆజ్ఞలు, దొంగలింపరు, పొరుగు అనేది ఏది ఆశింపరు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, నరహత్య చేయరు. ఇలాంటి 10 ఆజ్ఞలు లేకపోతే దేవునికి ఇష్టమైన కార్యాలు మనలో ఉండాలంటే ముందు మనం రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన ఇంటిలో మనకి విజయం కావాలంటే మన ఇంటిలో ఏముండాలి? రక్షణ ఉండాలి. రక్షణ రావాలంటే మన ఇంటిలో దేవుని వాక్యం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన ఇంటిలో మన పిల్లలు, మన యజమానులు రక్షించబడట్లేదంటే కారణం ఏంటంటారు? మన ఇంటిలో దేవుని వాక్యం లేకపోవడం, మనలో రక్షణ అనుభవం లేకపోవడం గల కారణంగానే వారు రక్షణ పొందట్లేదు. చాలామంది ప్రార్థనకు వచ్చినప్పుడు దైవజనులకు చెప్తారు, మా ఇంటిలో వారికి మారు మనసు లేదయ్యా, మా ఇంటిలో వారికి రక్షణ అనుభవం లేదయ్యా, ప్రార్థించయ్యా అని చెప్పి కన్నీళ్ళతో ప్రార్థిస్తారు. కానీ మీరు ఇంటికెళ్ళి టీవీ ఆన్ చేసి దేవుని వాక్యం ఎప్పుడైనా వారు ఉన్నప్పుడు పెట్టారా? వారు ఉన్నప్పుడు ఏం పెడతామంటే సీరియల్ పెడతాం.
సినిమాలు పెడతాం. వారు బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి సినిమాలు సీరియళ్ళు పెట్టి వారిని అక్కడ కూర్చోబెట్టేస్తాం. కానీ అలా కూర్చోబెట్టినప్పుడు వారు లోకాల్లోనే కలిసిపోతారు తప్ప దేవుని వాక్యం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మందిరానికి రాని వారు మీరు ఇంటిలోనే వారికి దేవుని వాక్యం నేర్పించాలి. అప్పుడే కదా వారికి రక్షణ వస్తుంది, అప్పుడే కదా వారు నీతిమంతులుగా అవుతారు. ఇప్పుడు చెప్పండి, మనకి దీవెనలు రావట్లేదు, మనకి ఆశీర్వాదాలు రావట్లేదు అంటే కారణం ఏంటంటారు? మన ఇంటిలో దేవుని వాక్యం లేకపోవడం, మనలో రక్షణ లేకపోవడం. మూడవదిగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రార్థిస్తున్నారు. ఎక్కడ? వారి ఇంటిలో. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. అంటే ఆ తల్లిగారి ఇంటిలో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. అంటే ఇప్పుడు మన ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అక్కడ జరిగిన సారాంశం చెప్తాను చూడండి. పేతురుని జైల్లో పెడతారు. దేవుని వాక్యం చెప్తున్నాడని చెప్పి పేతురుని జైల్లో పెట్టినప్పుడు సంఘమంతా కలిసి ఇట్టి రీతిగా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవదూత పేతురుకు ప్రత్యక్షమయ్యి పేతురుని ఆ జైలు నుండి బయటకు తీసుకొస్తుంది. బయటకు తీసుకొచ్చే సమయంలో పేతురు నాకు కలగానే వస్తుందేమో అని భ్రమపడతాడు. కానీ తర్వాత తనకు అర్థమవుతుంది దేవుడే నాకు కార్యాలు చేశాడని గ్రహించి అప్పుడు వెళ్తాడు. ఎవరింటికి? యోహాను తల్లి అయిన మరియ ఇంటికి. మరియ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పేతురు దేవుని దేవదూత వచ్చి రక్షించడానికి గల కారణం ఏమిటంటారు? ప్రార్థనే. ఇప్పుడు దేవుడు మన కష్టాలని తీర్చట్లేదు, లేకపోతే అవండి నా మీదకి ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, ధాన్యంలో అభివృద్ధి లేదు, లేకపోతే నా జీవితంలో అభివృద్ధి లేదు, నా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు అంటే కారణం ఏంటంటారు? మన జీవితంలో ప్రార్థన అనుభవం లేకపోవడం, మన ఇంటిలో ప్రార్థన అనుభవం లేకపోవడం. ఇక్కడ మరొక సంఘటన ఏం జరుగుతుందంటే పేతురు వచ్చి వారింటి డోర్ కొట్టినప్పుడు రోదే అనే చిన్నపిల్ల ఒక ఆమె వచ్చి డోర్ తెరుస్తుంది. పేతురు స్వరము విని డోరు తెరవగానే పేతురుని చూసి వారింటిలోని వాళ్ళకి చెప్తుంది, అమ్మ పేతురు వచ్చాడని చెప్పగానే వారు నమ్మరు. వారు నమ్మక ఏమంటారంటే రోదేకి కానీ మతిస్థిమితం వచ్చేసిందేమో అనుకుంటారు. మనల్ని కూడా చాలామంది లోకంలో ఇలానే అంటారు. మన ఎడల కార్యాలు జరగకపోయినా మనం నిరంతరం విశ్వాసుల్లాగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. అటువంటి టైంలో లోక బిడ్డలు చూసి ఏమనుకుంటారంటే వీళ్ళకి పిచ్చిగాని పట్టిందేమో, ఈ కార్యం జరగదని తెలిసి కూడా వీళ్ళు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు, మతిస్థిమితంగాని పోయిందేమో అని మనల్ని చాలాసార్లు నిందిస్తారు. అటువంటి సమయంలో దేవుడు పేతులు పట్ల ఎలా అయితే కార్యాన్ని చేశాడో మన ఎడల కూడా దేవుడు అలానే కార్యాలు చేయబోతున్నాడు. పేతురు గారి ఎడల కార్యం జరిగిందంటే కారణం ఏంటి? ప్రార్థన. మన ఎడల కార్యం జరగట్లేదంటే కారణం ఏంటి? ప్రార్థనే. ప్రార్థన లేకపోవడం వలనే మన ఎడల కార్యాలు జరగట్లేదు. అలాంటి సమయంలో మనం బాధపడిపోకూడదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన విడవకుండా ఎప్పుడైతే పట్టుబట్టి ప్రార్థించామో, ఎలాగైతే పేతురు జీవితంలో కార్యం జరిగిందో మన ఇంటిలో కూడా అటువంటి కార్యాలే జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, మన ఇంటిలో మొట్టమొదటిగా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. రెండవదిగా రక్షణ అనుభవం ఉండాలి. మూడవదిగా ప్రార్థన ఉండాలి. మరి మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన ఉండాలి, బాగుంది. మరి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడు అడగండి మీకు ఇస్తాను అన్నాడు కదా, అడగమన్నాడు కదా అని చెప్పి ప్రతిదీ అడిగేయచ్చా? మీకు సైకిల్ కావాలి, మీకు బండి నడపడం రాదు, దేవుణ్ణి ఏం అడగాలి? సైకిలే అడగాలి. అలా అని చెప్పి కారు అడగొచ్చా? దాన్ని అత్యాశ అంటారు. దేవుడు అత్యాశని ఎంత మాత్రం ప్రోత్సహించడు. ఎందుకంటే కారు డ్రైవింగ్ రాని నీవు కారు ఎక్కితే నీకు యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి దేవుడు కారు ఇవ్వడు, సైకిల్నే ఇస్తాడు. కానీ అప్పుడు అటువంటి సమయంలో దేవుణ్ణి మనం నిందించేస్తాం. అదేంటి, నేను కారు కదా అడిగింది, నువ్వు సైకిల్ ఇచ్చావేంటి అని మనం దేవుణ్ణి చాలాసార్లు నిందిస్తాం.
కానీ మనం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే మనకి ఏదైతే అవసరం ఉందో దాని గురించి మాత్రమే ప్రార్థన చేయాలి. పక్షులు చూడండి, వాటికి ఆహారం ఎవరైనా పెడుతున్నారా? జంతువులు చూడండి, అడవిలో ఉన్న జంతువులకి వాటికి ఆహారం ఎవరైనా పెడుతున్నారా? కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే శ్రేష్ఠులమైన మనల్ని, మన అవసరం ఏంటో దేవుడికి చెప్పకుండానే ఎరిగిన వాడైనా, నీవు ప్రార్థించకపోయినా, నీ అవసరత కోసం నీవు ప్రార్థించకపోయినా, నీవు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు ఆయన. కనుక మనం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలంటే మన ఏదైతే ఉందో అది మాత్రమే దేవుణ్ణి అడగాలి. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే అక్కర్లేనిది కూడా మనం అడిగేస్తాం, మనకు అవసరం లేనిది కూడా మనం అడిగేస్తాం. ఇలా అడిగిన సమయంలో దేవుడు మన ఎడల కార్యాలని చూపడు, కార్యాలని చేయడు. కనుక మన ఎడల కార్యాలు చేయాలన్నా, మన ఎడల దేవుని మేలులో జరగాలన్నా మన ప్రార్థన సరి అయినదిగా ఉండాలి. 4వదిగా మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయిను, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారంట? ఆ ఇంటిలో, వాకిట్లో కాదు, ఆ ఇంటి ఉన్నాడని ఎరిగినప్పుడు జనం కూడి వచ్చుట చూచి ఆ వాకిటిలో స్థలం లేకపోయాను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నారు ఆయన. అక్కడ జరిగిన మేలు మీకు చెప్తాను. ఒక వ్యక్తి పక్షవాత రోగంతో బాధపడుచుండగా కాళ్ళు చేతులు పనిచేయలేని సమయంలో ఆ ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నాడని ఎరిగి నలుగురు వ్యక్తులు ఏం చేస్తారు? మంచం మీద అతను మోసుకొని తీసుకొస్తారు. అటువంటి సమయంలో లోనికి వెళ్ళడానికి కూడా స్థలం లేదని చెప్పి వారు ఏం చేస్తారు? ఇంటి పై కప్పు తీసేసి ఆ వ్యక్తిని తాళ్లతో కిందకు దించుతారు. దేవుడు వారి విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసం బట్టి ఆయనను స్వస్థపరుస్తాడు. అదే మంచం పట్టుకొని ఆయన తిరిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ బిడ్డకి స్వస్థత రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడు. మన ఇంటిలో స్వస్థతలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే మన ఇంటిలో దేవుడు లేడు. అనేక సార్లు దేవుడిని మనం నిందిస్తున్నాం. మా ఇంట్లో 7 వారాలు సన్నిధికి వస్తున్నాము, అయినా మాకు స్వస్థతలు రావట్లేదేంటి? 7 వారాలని పెట్టుకొని వస్తున్నాం. నాకు ఒక సహోదరి చెప్పింది, 7 వారాలు ఇల్లు ఖచ్చితంగా నీ ఎడల కార్యాలు జరుగుతాయని. 7 వారాలు నేను అనుకొని వస్తున్నాను, కానీ నా ఎడల కార్యం జరగలేదేంటి, నేను అనుకున్న పని అవ్వలేదేంటి అని చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకున్న సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు చెప్తున్న మాట, నీలో యేసు లేకపోతే నీ ఎడల ఎటువంటి కార్యాలు జరగవు. నువ్వు 7 వారాలు వచ్చినా, 17 వారాలు వచ్చినా, 70 వారాలు వచ్చినా, 700 వారాలు వచ్చినా, నీలో యేసు లేకపోతే నీ ఎడల కార్యాలు జరగవు. ఇప్పుడు చెప్పండి, మన ఎడల కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి? యేసు మనలో లేకపోవడం, యేసు మన ఇంటిలో లేకపోవడం. నేను మరలా ఇలా చెప్తాను, మన ఇంటిలో యేసు కాకుండా ఏముంటుందంటే ఏసీ ఉంటుంది. యేసు లేకుండా అయినా ఉండగలం, కానీ ఎండాకాలంలో ఏసీ లేకుండా ఉండలేం. దేవుని మందిరానికి ఎందుకు రాలేదు అని ఎవరినైనా విశ్వాసిని ఎండాకాలంలో అడిగితే, ఏసీ లేదండి, చల్లగా లేదు, ఉడుకొచ్చేస్తుంది, అందుకే దేవుని సన్నిధికి రాలేదండి అంటారు. మరి దేవుని సన్నిధికి రాని నీవు నీ ఎడల ఆయన కార్యం ఎలా చేయగలడు? దేవుని సన్నిధిలో ఉండలేని నీవు దేవుని దగ్గర నుంచి కార్యాలు ఎలా పొందుకోగలవు? శిష్యులు అనేక మంది దేవుని కోసం చచ్చిపోయారు, హతసాక్షులయ్యారు. కొంతమంది కాగుచున్న వేడి నూనెలో వేయబడ్డారు, కొంతమంది కొరడాలతో కొట్టబడ్డారు. నేను ఒక వ్యక్తి సాక్ష్యం చదివాను, పేరు గుర్తులేదు, కానీ ఆ వ్యక్తికి వేసిన శిక్ష ఏంటో చెప్పన, ఒక స్తంభానికి కట్టేసి అతనికి ఒక ఆకును చుడతారు, ఒక తీగ. ఆ తీగ ఎటువంటి తీగ అంటే చుట్టిన తర్వాత అది మెల్లగా ముడుచుకుపోతుందంట. గమనించండి, అది ఇలా ముడుచుకుపోయినప్పుడు మన ఎముకలు విరిగిపోతుంటే ఎంత నొప్పి ఉంటుంది. అటువంటి టైంలో కూడా ఆ వ్యక్తి దేవుని విడిచిపెట్టలేదు. ఇంకోటి చెప్పన, కింద నుంచి మంట పెట్టారంట కాళ్ళకి. అంత శిక్షను అనుభవిస్తూ కూడా యేసు వారిలో నుండి బయటికి
వెళ్ళిపోనివ్వలేదు ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని అడిగారంట, నీవు కానీ యేసుని విడిచిపెట్టేస్తానని ఒక మాట చెప్పు, నీకు వైద్యం ఇప్పిస్తాము, మంచిగా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాము, మంచిగా నీకు తిండి పెడతామన్నా సరే, దేవుని కోసం నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం మాత్రం ఎండాకాలం వస్తే ఎండ, చలికాలం వస్తే చలి, వర్షాకాలం వస్తే వర్షం, ఏ వారానికి ఆ గొడుగు వేసుకుంటున్నాం, ఏ కాలానికి ఆ గొడుగు వేసుకొని దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం. నీలో యేసు లేనప్పుడు, నీ ఇంటిలో యేసు లేనప్పుడు మన ఇంటిలో కార్యాలు జరగడం అసాధ్యం. ఒకవేళ యేసు మనలో ఉంటే ఏం జరుగుతుంది? కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన సిగ్గుపడనీయడు మనల్ని. కీర్తనల గ్రంథం 5:2 ప్రకారం ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. సామెతలు 3 అధ్యాయం 5-6 వచనాల ప్రకారం మన త్రోవలని సరాలము చేయనైనా. దేవుడేమో నన్ను నమ్ముకో, నీకు సిగ్గు రానియకుండా చేస్తాను, అనేక మంది నేను నిందించకుండా చేస్తాను, ఒకవేళ నిందించిన సమయంలో కూడా నేను నీకు తోడుండి ధైర్యాన్ని ఇస్తాను అంటుంటే, మనమేమో యేసును పక్కన పెట్టేసి మనల్ని నిందిస్తున్నారని చెప్పి దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒకరిని చూపిస్తాను. యోసేపు, మనందరికీ సుపరిచితుడు యోసేపు. యోసేపుని వారి అన్నదమ్ములు అమ్మివేసినప్పుడు దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుణ్ణి నిందించలేదు. ఒక అధికారికి అమ్మివేయబడ్డాడు. అధికారి కొనుక్కున్నాడు. వాళ్ళ ఇంట్లో మేలులు పొందుతున్నాడు. మేలులు పొందుతూ ఉండగా మరలా జైలుకి వెళ్ళబడ్డాడు. అటువంటి టైంలో దేవుణ్ణి నిందించాడా? ఒకసారి కింద పడ్డాడు, ఆశీర్వాదం వచ్చింది, మరలా కింద పడ్డాడు. ఏంటి ప్రభువా అని ప్రశ్నించాడా? లేదు. అతని విశ్వాసాన్ని పరీక్షించాడు. దేవుడు అతని విశ్వాసాన్ని చూసి నన్ను విడిచిపెట్టలేదని చెప్పి ఏం చేశాడు? దేశానికి రాజుగా చేశాడు, ప్రధానమంత్రిగా. రాజు ఒక బొమ్మ మాత్రమే. అప్పుడు యోసేపు ఏం చెప్తే అది చేసేవాడు రాజు. ఇక్కడ సైన్ పెట్టమంటే సైన్ పెట్టేవాడు, అతను చంపేయమంటే చంపేసేవాడు. యోసేపు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి ఆ దేశానికి కరువు రాకుండా చేశాడు ఆయన. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటామో దేవుడు మన జీవితాన్ని బట్టి మన ఇంటిని రక్షిస్తాడు ఆయన. యోసేపు జీవితం చూసాం కదా, దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి తన కుటుంబాన్ని అందరికీ ధాన్యం ఇచ్చేవాడిగా చేశాడు ఆయన. దేశాన్ని రక్షించడం తర్వాత విషయం, తన కుటుంబానికి కూడా ధాన్యం ఇవ్వగలిగాడంటే కారణం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇప్పుడు నీ కుటుంబాన్ని నీవు రక్షించకపోవట్లేదంటే కారణం నీవు దేవుణ్ణి విడిచిపెట్టేయడం. చాలామంది ఆదివారమే పనులు పెట్టుకుంటారు. అదేంటో ఆ రోజు తప్ప మిగతా ఏ రోజులు ఖాళీ ఉండవు. ప్రార్థనకి ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో అప్పుడే, వదిన ఈరోజు చేలుకు వస్తున్నారంట, 700 ఇస్తారంట, వస్తావా అని అడుగుతారు. ఆదివారం, వదిన ఈరోజు కోతలు చివరి రోజు అంట, 1000 రూపాయలు ఇస్తారంట, వస్తావా? వెళ్ళి కోచ్ వచ్చేద్దాం, మధ్యాహ్నం కల్లా వచ్చేద్దాం. దేవుడు ఈ ఒక్కసారికి ప్రేమిస్తాడులే, ప్రేమమయుడు కదా ఆయన. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా ఆయన నిన్ను క్షమిస్తాడులే అని చెప్పి మనలో ఉన్న యేసుని ఇంట్లో పెట్టి గడిపెట్టేసి మనం కొడవలు పట్టుకొని పనికి వెళ్ళిపోతున్నాం. దేవుడు ప్రేమమయుడే, క్షమిస్తాడు. కానీ అటువంటి ప్రేమను నువ్వు విడిచిపెట్టేసి దేవుడు ప్రేమమయుడే కదా అని చెప్పి ఆయనకు దూరంగా వెళ్ళడం స్టార్ట్ చేసావనుకో, ఇంకా నువ్వు దూరం అయిపోతూనే ఉంటావు. కనుక గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యానికి చేరడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఓ విశ్వాసి, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇలా చెప్పాలి, మా ఇంటిలో దేవుని వాక్యం ఉంది, మా ఇంటిలో ప్రార్థన ఉంది, మా ఇంట్లో యేసు ఉన్నాడు. ఇలా చెప్పగలగాలి మనం. నేను ఇలాగ అడిగితే కొంతమంది ప్రశ్నలు ఆన్సర్లు ఇలా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ హృదయంలో ఏముంది అంటే, వాక్యం వినే సమయంలో నిద్ర ఉందా అంటారు. నిద్రని జయించలేని నీవు, 1 గంట నిద్రని జయించలేని నీవు పరలోక రాజ్యంలో నిత్యము ఆయన మహిమ ఎదుట ఆయన ఎలా స్తుతించగలవు? దేవుని వాక్యం వెల్లడైతున్న సమయంలో, దేవుడు నిన్ను సరిచేస్తున్న సమయంలో నీవు వాక్యాన్ని దూరం పెట్టేసి నీవు నిద్రపోతున్నావంటే దేవుడు అంటే
అశ్రద్ధ నీకు. అశ్రద్ధ ఉన్నప్పుడు దేవుణ్ణి ఏ ముఖం పెట్టుకుని నన్ను ఆశీర్వదించని అడుగుతున్నావు? క్షమించండి బాధ కలిగితే, కానీ దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఇలా. నేను మీతో మాట్లాడి నీలో ఉన్న లోపాలని సరిచేద్దామని నేను చూస్తుంటే నీవేం చేస్తున్నావు? లోపాలని సరి చేసుకోకుండా నిద్రపోతున్నావు. మరి ఎలా దేవుడు మన ఎడల కార్యాలను చేస్తాడు? నేను ఇలా చెప్తాను, మన ఎడల కార్యాలు జరగట్లేదంటే మనలో దేవుని వాక్యం లేకపోవడం, మనలో రక్షణ లేకపోవడం, మనలో ప్రార్థన లేకపోవడం, మనలో యేసు లేకపోవడం. దీని అంతటినీ ఒక చైన్ కింద మనం అనుకున్నాం అనుకో, మనం మెడలో వేసుకుంటాం చైన్. ఎప్పుడైతే వాక్యం ఉందో, వాక్యం ద్వారా ఎప్పుడైతే రక్షణ పొందామో, రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైతే ప్రార్థన చేశామో, ఎప్పుడైతే ప్రార్థన చేసి యేసుని మనం మనలో ఉంచుకున్నామో, అదొక చైన్ కింద మారుతుంది. అప్పుడు అది పూర్తవుతుంది. అలానే ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నామో, ఎప్పుడైతే ప్రార్థనని రక్షణని మన హృదయంలో ఉంచుకున్నామో, రక్షణ అనుభవం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నామో, ఎప్పుడైతే మనలో యేసు నివసిస్తున్నాడో మన ఎడల కార్యాలు జరుగుతాయి. అనేక సార్లు మన విశ్వాసం కాస్త ప్రశ్నించే విశ్వాసంగా మారిపోతుంది. గల కారణం ఈ 4 అంశాలు మనలో లేకపోవడం. ప్రశ్నించే విశ్వాసంగా మారిపోయి దేవుడు నాకు ఏం చేశాడు అని అడుగుతున్నామంటే కారణం నీ ఇంటిలో దేవుడు లేకపోవడం, వాక్యం లేకపోవడం, ప్రార్థన లేకపోవడం. చాలామంది ఇలా ప్రశ్నించే వారిగా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో అని ప్రశ్నలో ఉండిపోయావా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదని ప్రశ్నలో ఉండిపోయావా? ఈ 4 అంశాలు నీలో ఉంటేనే ఆయన ప్రార్థన వింటాడు. నీ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, నీకు రక్షణ అనుభవం ఉన్నప్పుడు, నీ ఇంటిలో ప్రార్థన ఉన్నప్పుడు, ఎప్పుడైతే నీ ఇంటిలో యేసు ఉంటాడో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ మన ఇంటిలో ప్రార్థన ఉండట్లేదు. దేవుడు చూచి ఖచ్చితంగా బాధపడతాడు. ప్రార్థన చేయలేని నీవు, ప్రార్థన జీవితం లేని నీకు దేవుడు ఎట్టి రీతిలో కార్యాలు చేస్తాడాయన? చేసే అవకాశమే లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే ఇప్పుడు నీ పక్కన ఉండి ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏముంది? ఏంటి మీ జవాబు? ఈరోజైనా సరి చేసుకుందాం. ప్రభువా, ఇన్ని రోజులు మా ఇంటిలో నీ వాక్యం లేకుండా, నీవు లేకుండా, ఇన్ని రోజులు రక్షణ లేకుండా, ఇన్ని రోజులు ప్రార్థన లేకుండా, ఇన్ని రోజులు నీవు నాలో లేకుండా నా ఎడల కార్యాలు చెయ్యి, నా ఎడల కార్యాలు చెయ్యి, నా ఎడల కార్యాలు జరగట్లేదని నిన్ను ప్రార్థిస్తున్నాను. కానీ దానివలన నాకు జవాబు రాదని ఇప్పుడే అర్థమైంది. కాబట్టి అడగండి దేవుణ్ణి, మోకరించుదామా, ప్రార్థన చేద్దాం. పరలోకం వెళ్ళాలి అనే ఆశ నాకుంటే ఈ 4 అంశాలు నాలో ఉండాలి. నా ఎడల మేలులు జరగాలి అని ఉంటే ఈ 4 అంశాలు నాలో ఉండాలి. ఈ 4 అంశాలు నాలో లేకపోతే నేను ఫలించే కొమ్మగల ఎటువంటి మాత్రం ఉండే అర్హత నాకు లేదు. ప్రార్థన చేయండి. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నీవు అనుకున్న కార్యం నీ ఎడల జరగట్లేదా? నీవు అనుకున్న పని నీ ఎడల జరగట్లేదా అంటే కారణం నీలో యేసు లేడు. అంటే కారణం నీలో ప్రార్థన లేదు, నీకు రక్షణ అనుభవం లేదు. ఇవేమీ లేకుండా నాలో కార్యాలు జరిగిపోవాలంటే జరగడం అసాధ్యం. ఒక మోటార్ సైకిల్ ముందు కదలాలంటే దానికి తాళ చెవి ఉండాలి, అందులో పెట్రోల్ ఉండాలి, చక్రాలు ఉండాలి, గేర్లు ఉండాలి, బ్రేకులు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి నీవు పరలోకం రాజ్యం చేరాలంటే నీలో యేసు ఉండాలి కదా, నీలో దేవుని వాక్యం ఉండాలి కదా. మనం జీవితపు అనే నావ ఈ లోకంలో కానివ్వండి, పరలోక రాజ్యంలో కానీ సాఫీగా ఉండాలంటే యేసుక్రీస్తు నీలో ఉండాలి కదా, ప్రార్థన నీలో ఉండాలి కదా, దేవుని వాక్యం నీలో ఉండాలి కదా. ముఖ్యంగా రక్షణ అనుభవం
నీలో ఉండాలి కదా. ఇవి లేకుండా నీ జీవితపు అనే నావ ఈ లోకపు సముద్రంలో ఎలా ప్రయాణిస్తుంది? ఎప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి నిందిస్తున్నావు, కానీ అటువంటి కష్టాల్లో ప్రభువా నాకు ధైర్యాన్ని ఇవ్వి, ప్రభువా నాలో ప్రార్థన జీవితాన్ని ఇవ్వి. అలనాడు నీ భక్తులు ఎలాగైతే కష్టాలలో కూడా నీ కోసం చచ్చిపోయారో అటువంటి రీతిలో నన్ను ఉంచు, నాకు ధైర్యాన్ని ఇవ్వి. యోబు లాంటి విధేయత నాకు ఇవ్వి, యోబు లాంటి అయ్యా విశ్వాసం నాకు ఇవ్వి. అయినా ప్రార్థించావా నువ్వు? ఎప్పుడు చూడు మేలులు దయచేయి, మేలులు దయచేయి, మేలులు దయచేయి, ఇది ఒక్కటే అడుగుతున్నాం. కానీ ఎప్పుడైనా ఆత్మీయ మేలులు, ఓర్పును దయచేయి ప్రభువా, విధేయత దయచేయి ప్రభువా, సహనం దయచేయి ప్రభువా, ప్రార్థనా జీవితం దయచేయి ప్రభువా, వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా నువ్వు? ఎప్పుడు చూడు నీ జీవితం, నీ జీవితం, నీ జీవితం. నా జీవితం బాగుపడాలి, నాకు డబ్బులు రావాలి, నాకు ఇల్లు రావాలి అని ఎప్పుడు ఇవే ప్రార్థించావు. కానీ ప్రభువా ఆత్మీయ జీవితంలో ఎదిగే నాకు కోపం పోవట్లేదయ్యా, కోపాన్ని తగ్గించని ఎప్పుడైనా ప్రార్థించావా? ఎప్పుడైనా ఆయన సహాయాన్ని అడిగావా? ఆత్మీయ మేలులు నీవు పొందుకోవట్లేదంటే కారణం నీ ఇంటిలో దేవుని వాక్యం లేకపోవడం, నీలో యేసు లేకపోవడం, నీకు రక్షణ అనుభవం లేకపోవడం, నీకు ప్రార్థన లేకపోవడం. ఇవేమీ లేని నీవు ఆయనను ప్రార్థించినా అది వ్యర్థమే. ప్రార్థించు సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని రక్షించుకోవాలని వచ్చావా? పరలోక రాజ్యంలో నీ కుటుంబం అంతా కలిసి ఉండాలని వచ్చావా? అలా ఉండాలంటే నీలో ఉండాల్సిన అంశం, నీలో ఉండాల్సిన లక్షణం, నీలో దేవుని వాక్యం ఉండాలి, నీ ఇంటిలో దేవుని వాక్యం ఉండాలి, హృదయం అనే ఇంటిలో రక్షణ ఉండాలి, హృదయం అనే ఇంటిలో ప్రార్థన ఉండాలి, హృదయం అనే ఇంటిలో యేసు ఉండాలి. ఆయన ఉన్నప్పుడే నీ ఎడల కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇట్టి రీతిగా ప్రార్థించుకొని మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. నిన్ను విడిచి మీ సన్నిధికి దూరం అయిపోయిన సమయాల్లో నీవు నీ వాక్యము నాలో లేకుండా, నీ రక్షణ అనుభవం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, నీవు నాలో లేకుండా నా ఎడల కార్యాలు చెయ్యని నేను అడుగుతున్నానయ్యా. కానీ అవి జరగలేనప్పుడు నా విశ్వాసం కాస్త ప్రశ్నించే విశ్వాసంగా మారిపోతుంది తండ్రి. కానీ నాతో మాట్లాడావు, నన్ను సరిచేసావు. ఇట్టి రీతిగా ఈ 4 అంశాలు కలిగి ఉండి ప్రార్థించు, అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడని నీవు నాతో మాట్లాడావయ్యా. ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నాము. నా ఇంటిలో దేవుని వాక్యం ఉండేలా నేను చూసుకుంటాను, నా ఇంటిలో రక్షణ అనుభవం కలిగి ఉండేలా నేను చూసుకుంటాను, నా ఇంటిలో ప్రార్థన జీవితం ఉండేలా నేను చూసుకుంటాను, ముఖ్యంగా నా ఇంటిలో నీ ఉండేలా నేను చూసుకుంటానయ్యా. నాకు సహాయం చెయ్యి. నేను అనుకుంటున్నాను కానీ అవి నేను చేయలేకపోతున్నాను, లోకంలో కలిసిపోతున్నాను. ఈ ప్రాంగణము దాటగానే నా మీద సైతాను ఏలుబడి చేస్తున్నాడయ్యా. సైతాను మీద నాకు విజయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి. విన్న వాక్యమును మా హృదయంలో ఉంచుకొని ఫలింపజేసుకున్న కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.